హాయ్ అండి, నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు నిన్న జరిగినటువంటి ఏప్రిల్ 4వ తరగతి జరిగినటువంటి వీసీల సమావేశంలో 2 మేజర్ అప్డేట్స్ ఉన్నాయండి. డిగ్రీకి సంబంధించి దోస్త్ అడ్మిషన్లు ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు 4 నుంచి 5 కౌన్సిలింగ్స్లో జరిగాయి. ఇప్పుడైతే కేవలం 2 విడతల్లోనే కంప్లీట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండో నిర్ణయం వచ్చేసి జూన్ 16వ తారీఖు నుంచే ఈసారి సెమిస్టర్ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మూడో నిర్ణయం వచ్చేసి ఏదైతే కొత్త టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఫిన్టెక్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, రీసెర్చ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు డిగ్రీ సిలబస్లో కూడా యాడ్ చేస్తున్నాయి. కాబట్టి నిజంగా మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే ఇంజనీరింగ్ పెట్టుకొని అన్ని లక్షల రూపాయలు తగలబెట్టుకోవడం ఎలాగా అనేటువంటి బాధ మీకు కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు డిగ్రీ అనేది కూడా మంచి ఆప్షనే. ఎందుకంటే ఈరోజు డిగ్రీ చదివినంత మాత్రాన తర్వాత ఎంబీఏ కానీ లేకపోతే ఎంసీఏ కానీ చేసుకొని కూడా మీరు అబ్రాడ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే అబ్రాడ్ ఆపర్చునిటీస్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి మీరు లోకల్లో జాబ్ చేసుకునే దానికి మీ దగ్గర కంటెంట్ విషయం అంటే సరిపోతుంది. సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్స్ ఏదైతే నిజంగా బీటెక్ అనేదాన్ని ఎవరో చూడరు. ఓన్లీ గ్రాడ్యుయేషన్ నుండి దాని తర్వాత మీరు ఎంసీఏ కానీ ఏదైనా చేసుకున్నా కూడా సరిపోతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ డిగ్రీ కోర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇటువంటి అడ్మిషన్స్ ప్రక్రియ మీకు మేము హెల్ప్ చేస్తాము, కెరియర్ గైడెన్స్ ఇస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఎడ్యు9ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.